ఈరోజు మేము రికార్డులో ఆ పిల్లలు ఫిజికల్గా చూస్తే 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ సెకండ్ క్లాస్లో ఒకరు ఉన్నారు. ఫస్ట్ క్లాస్లో 2 పిల్లలు ఈరోజు హాజరు కావడం జరిగింది. కానీ మనకు రోల్లో మాత్రం 14 మంది పిల్లలు టోటల్గా చూపించడం జరిగింది సదర్ హెడ్ మాస్టరు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాము. దానిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా ఫౌండేషన్ స్కూలు 20 మంది లోపల ఉంటే దాన్ని ఫౌండేషన్ స్కూల్ అంటాము. ఆ పైన 20 నుంచి 30, 35 వరకు 50 వరకు లోపల ఉంటే దాన్ని బేసిక్ ప్రైమరీ. తర్వాత పైన ఉంటే 50 పైన ఉండి 65, 70, 80, 100, 50 అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటాము. మోడల్ ప్రైమరీ స్కూళ్ళల్లో స్ట్రెంత్ను బట్టి ఉపాధ్యాయులను కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి ఒక ఉపాధ్యాయుని కూడా ఇవ్వడం అనేది జరిగింది. నిన్నటి దినమున సెలవు పెట్టినాడు. డిప్యుటేషన్ ఒక టీచర్ని ఇక్కడికి వేసాము. అతను ఇక్కడికి రావడం జరిగింది ఈ పాఠశాలకు. ఆయనకు మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు. కానీ వచ్చినటువంటి టీచర్ ఒక స్టూడెంట్ ఉన్నా కానీ ఆయన అందులో 0 అని మెన్షన్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడిని సరిగా చూసినట్టు లేడు. అటెండెన్స్ కూడా అట్లే చేశాడు. కానీ యాక్చువల్గా అయితే ఈరోజు 3వ తారీఖు పాఠశాలకు హాజరు కావడం జరిగింది. మిగతా పిల్లలు 14 మందిలో 11 మంది పిల్లలు దాంట్లో బోగస్గా తేలడం జరిగింది. ఆ సదరు దానిపైన విచారించి మేము చర్యలు తీసుకుంటాం. ఈ విషయమే ప్రధానోపాధ్యాయుని ప్రశ్నించగా ఆయన నిన్నటి వరకు మొన్న 1వ తారీఖు వరకు పిల్లలు 14 మందిలో మామూలుగా వస్తున్నారు సార్, పిల్లలు కొంతమంది అటెండెన్స్ అవుతున్నారు అన్నాడు. కానీ దీంట్లో చూస్తే మనకు 1వ తారీఖున వచ్చేసి 2 ఆబ్సెంట్. ఇక్కడ 1వ తారీఖున జూన్ 1వ తారీఖున వచ్చేసి 2 ఆబ్సెంట్ అయినారు జూలై నెలలో. జూన్ వచ్చేసి మనకు 12వ తారీఖున మనకు ఆబ్సెంట్ అయిన పిల్లలు 3 ఆబ్సెంట్ అయినారు. ఈ విచారణ చేసి ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటాం.